సో ఈరోజైతే ఈ ఫ్లాట్కి వచ్చేసరికి మనం స్విచ్ బోర్డ్స్ అనేవి అసెంబ్లింగ్ చేయాలన్నమాట. ఆల్రెడీ సీలింగ్ లైట్స్ వచ్చేసరికి అండ్ ఇంకా వైరింగ్ అంతా కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. మిగిలిన 30% వర్క్ అయితే బ్యాలెన్స్ ఉంది. సో ఈరోజు నేను ఒక్కనే వచ్చేసి స్విచ్ బోర్డ్స్ అనేవి ఎక్కించేద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ ఈరోజు ఎవరూ రాలేదు, నేను ఒక్కనే వచ్చాను అనమాట. ప్లంబర్స్ వచ్చారు, వాళ్ళు కూడా వర్క్ చేసుకుంటున్నారు. చూసారు కదా, వైరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ మన స్విచ్ బోర్డ్స్ అనేవి అసెంబ్లింగ్ చేసి మనం ఒకళ్ళమే ఎక్కించాలన్నమాట ఈరోజు వచ్చేసరికి. సో ఈరోజు ఇది ఫ్లాట్ కంప్లీట్ అవుద్దా లేదా అని చెప్పేసి మీరైతే కింద కామెంట్ అయితే చేయండి. ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నా మహా అయితే 30 స్విచ్ బోర్డులు ఉంటాయి అంతే. అది నేను ఒక్కరిని ఎక్కించేస్తా అని చెప్పేసి నేను అనుకున్నాను ఈరోజు ఒక రోజులో. సో అలానే లేట్ అయినా ఎక్కించేసాను అనమాట ఈరోజు. ఆల్రెడీ డీబీ బోర్డు అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ సీలింగ్ లైట్స్ కూడా ఆల్రెడీ ఎక్కించేసాం, టెస్టింగ్ చేసుకుంటూ ఎక్కించేద్దామని చెప్పేసి. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి 3 బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ప్రతిదీ వైరింగ్ అయితే అయిపోయింది. స్విచ్ బోర్డ్స్ అసెంబ్లింగ్ కోసం నేను వచ్చాను ఈరోజు. సో అలా వెళ్తే ఇది కిచెన్ అనమాట. కిచెన్ దగ్గర స్విచ్ బోర్డ్స్ అవన్నీ బ్యాలెన్స్ అయితే ఉండిపోయాయి. సో ఈరోజు వచ్చేసరికి మనం ఇక్కడ స్విచ్ బోర్డ్స్ ఏమి వేస్తున్నామంటే గోల్డ్ మెల్ వేస్తున్నాం అనమాట, ఎయిర్. చూసారు కదా, చాలా స్విచ్ బోర్డ్స్ అయితే ఓన్లీ ఒక కిచెన్కే 6 ఎన్నో బోర్డులు అయితే పెట్టేశారు. సో యాక్చువల్లీ ఏంటంటే ఈ సైట్ మనకు మధ్యలో నుండి వచ్చిందనమాట, ఎవరో చేసి వదిలేస్తే. సో దాన్ని మనం చెక్ చేసుకుంటే ఎక్కించాలి. ఆల్రెడీ డీవీ బోర్డులో చెక్ చేస్తూ ఎక్కించేస్తాం అనమాట. ఇది చూసారు కదా, బాల్కనీలో సీలింగ్ కూడా చేయించారు. చాలా బాగుందనమాట ఈ ఫ్లాట్ అయితే, నాకు చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, ఇది వచ్చేసరికి ఫస్ట్ బెడ్రూమ్ అనమాట. చూసారు కదా, బెడ్రూమ్లోని వచ్చేసరికి సీలింగ్ లైట్స్ అన్నీ ఎక్కించేసాం. కానీ ఇంకా రోప్ అయితే వెయ్యలేదనమాట. చూసారు కదా, ఇక్కడ దేనికి అన్నింటికి వైరింగ్ అయిపోయింది కానీ దేనికి బోర్డ్స్ అనేవన్నీ అయితే అసెంబ్లింగ్ అయితే చేయలేదనమాట. ఏసీవి ఇంకా హోల్డర్ పాయింట్లు అసలు దేనికి వాళ్ళు లాగలేదు. సో మనం లాక్కుంటూ అయితే ఈరోజు ఎక్కించాలి. చూసారు కదా, ఇక్కడ 6 మొత్తం ఈ ఒక్క బెడ్రూమ్కే ఆల్మోస్ట్ ఎంత ఒక 5 బోర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. 12 మోడలర్ ఒకటి, 6 మోడలర్. సో చాలా అనమాట. అది కూడా బెడ్రూమ్కి అటాచ్డ్, బాత్రూమ్కి కూడా అటాచ్డ్గా వచ్చేసాయి అనమాట. సో దానివల్ల అయితే పెరిగాయి. బెడ్రూమ్లో చూసారు కదా, ఇప్పుడు బాత్రూమ్ని చూడండి. మీరు కామన్గా వాష్ బేసిన్ దగ్గర పాయింట్ ఇస్తారా లేదని చెప్పేసి కామెంట్ చేయండి. మేమైతే ఏ రూమ్కైనా పాయింట్స్ అయితే ఇస్తామన్నమాట. సో ఇది యాక్చువల్లీ రీసెంట్ కన్స్ట్రక్షన్ అయింది కాబట్టి సీలింగ్ లైట్స్ వచ్చేసరికి మనం విమల్ కంపెనీ వేసాం. చాలా బాగున్నాయి విమల్ కంపెనీ. సో అలా వెళ్తూ ఉంటే ఇదంతా హాల్ అనమాట. హాల్ చూడండి ఎంత పెద్దది వచ్చింది, చాలా బాగుంది. సో హాల్కి మొత్తం మనం 16 మోడలర్ అయితే వేసామన్నమాట. రేర్ ఎప్పుడో వేస్తాం అన్న పెద్ద హాల్ అయితే మాత్రం. సో ఇది వచ్చేసరికి లివింగ్ ఏరియా అనమాట. అంటే అక్కడ జస్ట్ మూవీస్ అవి చూడడానికి అనమాట. సో దాని కంట్రోల్స్ అన్నీ అక్కడ 12 మోడలర్లో ఇచ్చాము. ఇది అంతా పార్టీషన్ అంతా అక్కడ బోర్డు అయితే ఇచ్చాము అనమాట 6 మోడలర్లో. ఆల్రెడీ ఉంది ప్రీవియస్గా, మనం ఏం లాగలేదు. సో జస్ట్ బోర్డ్స్ మార్చాలి అంతే. సో ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అనమాట. సో ఇది చూసారు, సీలింగ్ లైట్స్ అయితే చేసాం. ఇంకా రోప్స్ అయితే వెయ్యాలన్నమాట చుట్టూరు. సో దీనికి 12 మోడలర్ అయితే పెట్టుకున్నాం మనం. అండ్ బాత్రూమ్ గేమ్కి 4 మోడలర్ అయితే పెట్టుకున్నాం. ప్రతిదానికి వైరింగ్ అయితే అయిపోయింది. జస్ట్ మీకు చూపిద్దామని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ టెంపరవరీ సప్లై అయితే అన్నీ వెలిగించాము. మీరు కామన్గా వాష్ బేసిన్ దగ్గర 4 మోడలర్ ఇస్తారు, ఎవరో కామెంట్ చేయండి. మేమైతే పక్కా ఇస్తాం, ఎందుకంటే ట్రిమ్మర్ కోసం అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి 3 బెడ్రూమ్ అనమాట. సో ఇది థర్డ్ బెడ్రూమ్. సీలింగ్ లైట్స్ అయితే ఆల్రెడీ హ్యాంగింగ్ చేస్తాం కనెక్షన్స్ ఇచ్చేసి. అండ్ ఇప్పుడు చూస్తే మనం రోప్స్ అయితే వేయలేదు. జస్ట్ నేను వచ్చి ఇప్పటికి ఒక 30 మినిట్స్ అయింది. ఆల్రెడీ ఒక బోర్డు అయితే లూప్ చేసాము. చూసారు కదా, ఇది గోల్డ్ మెడల్ ఎయిర్ నుండి తీసుకున్నాం అనమాట. మొత్తం అప్రాక్స్ ఒక 30 ప్లేట్స్ అయితే వచ్చాయి. సో అవన్నీ కలిపేసి మేమైతే మెటీరియల్ అంతా ఒక దగ్గర పెట్టుకుని కూర్చొని లూపింగ్ చేసిన తర్వాత బోర్డ్స్ అనేవి అసెంబ్లింగ్ చేస్తాం అనమాట. ఇది ఆల్రెడీ ఇలా ఉంటాయన్నమాట 12 మోడలర్ వచ్చేసరికి. సో ఆల్రెడీ ఎగ్జాంపుల్కి మీకు చూపిద్దామని చెప్పేసి ఒక బోర్డు అయితే లూప్ చేశాను. సో కామన్గా మీరు వైరింగ్ అనేది చేసేటప్పుడు ఎలా చేస్తారో ఏంటో చెప్పండి. నేనైతే కామన్గా అయితే మేము జస్ట్ లూప్ లాగేస్తాను అనమాట. కూర్చొని బోర్డులు లాగేసి లూప్ అయితే వేసేసుకుంటా. సో నేను ఒక్కటి రావడం వల్ల బోర్డ్స్ నేను ఒక్కనే అసెంబ్లింగ్ చేసుకోవాలి, నేను ఒక్కనే వైరింగ్ చేయాలి, మళ్ళీ నేను ఒక్కనే ఎక్కించాలన్నమాట. సో తప్పదు. యాక్చువల్లీ చెప్పాలంటే నేను కూడా వర్కర్నే, కాంట్రాక్టర్ని ఏం కాదు. నాకు ఒక 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో చిన్న తప్పులు చేస్తే మాత్రం మీరు చెప్పండి, ఇది ఇలా కాదన్నా అని చెప్పేసి. ఎందుకంటే నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేసుకుందామని చెప్పేసి నేను రోజుకి వీడియోస్ పెడుతున్నా. ఇక పైనుండి మన డైలీ బేసిక్ వీడియోస్ కూడా పెడతా అనమాట. అంటే ఒక హోల్డర్ చూపించి ఇది బేసిక్ ఏంటి పేరు అని చెప్పేసి కొన్ని వీడియోస్ అలా చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఏమంటారో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. సో చూసారు కదా, నేను మీతో మాట్లాడుతూనే అక్కడ 8 మోడలర్ బోర్డు అయితే లూపింగ్ చేసేసుకున్నాను కంప్లీట్గా. సో కొంచెం కష్టంగానే అనిపించింది, బట్ నేను వెళ్ళేసరికి రాత్రి 8 అయితే అయిపోయిందనమాట. సో చూడండి, ఇప్పుడు నేను 8 మోడలర్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఇప్పుడు మీరు కామన్గా బోర్డ్స్ అన్నీ ఎక్కించిన తర్వాత పీఓపీ వాళ్ళు చేస్తారు కదా, ఏంటంటే పుట్టి పెట్టేసి రఫ్ చేస్తారు కదా.
పేపరింగ్ చేసేటప్పుడు పడుతుందని చెప్పేసి నేనైతే అలా వేసాను అనమాట. మీరు కూడా ఎంతమంది ఇలా వేసారు లేదనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే స్విచ్చెస్ అవన్నీ డ్యామేజ్ అవ్వకుండా అయితే ఉంటాయన్నమాట. చూసారు కదా. సో అలాగా మీతో మాట్లాడుతూ చేస్తారు. నైట్ అయితే 8 అయిపోయిందనమాట. 8 అయిపోయినా మొత్తం బోర్డ్స్ అన్ని లూపింగ్ అయితే చేసేసి అన్నీ అసెంబ్లింగ్ అయితే చేసి ఎక్కించడం కూడా జరిగిందనమాట. సో చూసారు కదా. ఇది వచ్చేసరికి దేవుడి మూల ఎంట్రన్స్ కంట్రోల్. ఇది వచ్చేసరికి ఎందుకు ఎక్కించలేదంటే కింద ఆల్రెడీ వర్క్ అవుతుంది, సో దానివల్ల ఎక్కించలేదనమాట. సో మొత్తం ప్రతి రూమ్ బోర్డులో అయితే ఎక్కించేసాను. జస్ట్ ఒక బెడ్రూమ్కి అయితే మెటీరియల్ లేక ఆగిపోయాం. చూసారు కదా. ప్రతి దానికి కవర్స్ అయితే పెట్టాము, ఎందుకంటే పీఓపీ వాళ్ళు పాడు చేసేస్తారని చెప్పేసి కవర్స్ అయితే అలా పెట్టామన్నమాట. సో మీరులో ఎంతమందిలో కవర్స్ పెడతారో చెప్పండి, అలాగే కామెంట్ కూడా చేయండి. యాక్చువల్లీ మీరు ఫస్ట్గా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్రతి బోర్డుకి కవర్ అయితే వేస్తామన్నమాట. ఈ ఒక్క బెడ్రూమ్కి వచ్చేసరికి అయితే లేవు, హాల్కి అన్నిటికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా మనం చేయాల్సిందంతా కంప్లీట్ చేస్తాం 1 డేలోనే. చూసారు కదా. అప్పటికే డేలోని నేను వీడియో స్టార్ట్ చేస్తే నైట్ అయిపోయింది. ఇప్పుడు టైం అయితే 8 అయితే అయిపోయింది కదా. సో ఒక్కరిని వచ్చి ఎక్కించడం వల్ల కొంచెం డిలే అయితే అయిపోయింది అనమాట. ఇంకా ఇలాంటి ఫుల్ వీడియోస్ చేయాలో వద్దని చెప్పేసి కామెంట్ చేయండి సార్. ఇంకా ఇన్ఫర్మేషన్ కోసం మంచి వీడియోస్ అయితే చేస్తాను మీరు చెప్తే. సో ఇది ఒక బెడ్రూమ్కి అయితే బోర్డ్ సరిపోకైతే ఎక్కించలేదనమాట. సో నెక్స్ట్ డే వచ్చేసి ఎక్కించేస్తాం. సో ఇలాంటి టెక్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎలక్ట్రికల్ వర్క్స్ చాలానే వస్తూ ఉంటాయి. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.